హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. వెనిగర్ సాస్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకుందాము. ఎగ్ ఫ్రైడ్ రైస్కి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినాలండి, ఇప్పుడు బయట తినకూడదు. ఈ మధ్య కాలంలో న్యూస్ ఛానల్లో బయట తినద్దని టాక్ వస్తుంది కదా. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. ఫస్ట్ ఈ ఎగ్స్ ఇప్పుడే కదపద్దు, కొంచెం గట్టిగా అయ్యేంత వరకు అలాగే కుక్ అవ్వాలి. ఇలా పీసెస్ లాగా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు పీసెస్గా తగిలి బాగుంటాయి, ఎగ్ బాగుంటుంది. చూడండి, గుడ్డు కొంచెం గట్టి పడింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా పీసెస్గానే ఉండాలి, మరీ చిన్నగా కూడా చేసుకోవద్దు. ఓకే అండి, ఎగ్ ఫ్రై అయింది. ఇప్పుడు పక్కకి ఇలా అనేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్ వేసుకుందాం. ఫస్ట్ 1 ఆనియన్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి 3. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ క్యారెట్ పీసెస్ మెత్తబడాలి. ఓకే అండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, బీన్స్ క్యారెట్ మెత్తబడ్డాయి, కుక్ అయింది. ఇప్పుడు మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇప్పుడు ముందుగానే కుక్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి, అప్పుడే ఇలా పొడి పొడిలాడుతుంది రైస్ మనకి. ఇప్పుడు మనం ఈ రైస్లోకి మసాలాలు వేసుకుందాము. పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా. గరం మసాలా కొద్దిగా, కారం, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర. ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందకి మీదకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే అండి, చూసేసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.
ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.